హాయ్, అందరు బాగున్నారా? నిన్నటి కథ విన్నారా? ఈరోజు కథ రాస్తాడు అన్నాను కదండి. ఆ కథను తీసుకెళ్ళిస్తే అతనికి నచ్చి ఆ కథ తీసుకొని పిక్చర్ తీస్తాడండి. పిక్చర్ తీసిన తర్వాత బాగా హిట్ అయింది. పిక్చర్ బాగా హిట్ అయ్యేసరికి మళ్ళీ అతను పబ్లిషర్ పిలిచి మళ్ళీ ఇంకో కథ రాయి మంచిది అని చెప్పాడండి. చెప్పిన తర్వాత సరేనని బాబు ఇంటికి వచ్చేసాడు. ఆయన కాలేజీ చదివే టైంలోనే ఒక అమ్మాయిని ప్రేమించాడండి. ఆ అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. వీళ్ళు పెద్దవాళ్ళకి తెలుసుద్దండి, ఎవరు పిల్ల తండ్రికి తెలిసి సరేనమ్మా, ప్రేమించావా, ఇష్టపడ్డావా, అలాగేలే, మంచి కుర్రోడే కదా, ఇచ్చి చేస్తాము ఆయన ఒప్పుకున్నారండి. పాప ప్రేమించినా కూడా ఇటు కుటుంబం కూడా ఒప్పుకున్నారు. ఇటు కుటుంబం కానీ ఒప్పుకొని ఇద్దరు అంగీకారం తీసుకున్న తర్వాత ఇతను సరే వీళ్ళు ఆనందంగా హాయిగాను ఉన్నారండి. ఉన్న తర్వాత ఇతను కథలు రాస్తూ ఉంటాడు. వీళ్ళ తండ్రి వచ్చి అప్పుడప్పుడు మధ్యన కొడుకు దగ్గరికి వస్తూ ఉంటాడు. వచ్చి కథలు రాస్తున్నావా బాబు, బాగా రాయి నాన్న అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు అనమాట. సరే వెళ్తూ ఉన్న తర్వాత వాళ్ళ నాన్నకి ఓ ఫ్రెండ్ ఉన్నాడండి, చిన్నప్పటి నుంచి చదువుకున్నోళ్ళు. ఆ ఫ్రెండ్ ఇతను రోజు వాకింగ్కి వెళ్తారు. వాకింగ్ వెళ్ళేటప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉండగా తనకి ఫ్రెండ్కి తనకోటి తోసి మాట ఫ్రెండ్స్ చెప్తాడు. ఏరా, మన జీవితంలో ఒక సంఘటన జరిగింది కదా, అది ఒక స్టోరీ రూపాన మీ అబ్బాయికి వినిపించకపోయావా, ఒక స్టోరీతో సినిమా తీస్తారేమో అంటే ఆలోచిస్తాను రా. సరేరా అని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఆలోచిస్తూ స్టోరీని కొడుకు చెప్తాడా లేదా, ఈ తర్వాయి భాగం రేపు వినండి. అంతవరకు బాయ్ అండి.